వెనుకబడిన తరగతుల వారు ఐకమత్యంతో హక్కుల సాధన కోసం పోరాటం చేయాలని వెనుకబడిన తరగతుల ప్రతినిధులు పిలుపునిచ్చారు. ఉత్తర దక్షిణ భారతదేశంలో వెనుకబడిన తరగతుల వారు విద్య, ఉద్యోగ, సామాజిక, రాజకీయంగా ఎదిగేందుకు బీసీలు ఉద్యమాలు చేయాల్సిన ఆవశ్యకత ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. మంచిర్యాలలో జరిగిన ఓబీసీల పోరుబాట పుస్తకావిష్కరణ చేశారు. ఐఏఎస్ అధికారి, మధ్యప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీ పరికిపండ్ల నరహరి మరియు హైకోర్టు న్యాయవాది పృథ్వీరాజ్ సింగ్ సంయుక్తంగా పుస్తకాన్ని రూపొందించారు. 6 ఏళ్ల లోతైన పరిశోధన, 6 రాష్ట్రాలు తిరిగి లోతైన పరిశోధనతో ఈ దేశంలో వెనుకబడిన బీసీ వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలు మరియు వారి పరిష్కారాలను ఈ పుస్తకంలో విపులంగా పొందుపరిచామని పుస్తక రచయిత పరికిపండ్ల నరహరి తెలిపారు. ఈ పుస్తకాన్ని రచించటం కోసం భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో ఉన్న అట్టడుగు వర్గాల ప్రజలు, వివిధ బీసీ కులాలు, కుల వృత్తుల ప్రజల వద్దకు వెళ్లి క్షేత్రస్థాయిలో వారి సమస్యలు తెలుసుకొని ఈ పుస్తకంలో పొందుపరిచినట్లు తెలిపారు. రాజకీయ పార్టీలకు అతీతంగా జరుగుతున్న ఈ పుస్తకం ఓబీసీ హక్కులు, సామాజిక న్యాయం, రాజ్యాంగ హామీలు మరియు సామాజిక చైతన్యంపై వెలుగు నింపే ప్రయత్నంగా రూపొందించామన్నారు. ఈ పుస్తకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఓబీసీ వర్గాలు అంటే బీసీ వర్గాలు, దీంట్లో ఓబీసీలు ఎందుకన్నామంటే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, నార్త్ ఇండియాలో దీన్ని ఓబీసీలు అంటారు, ఇక్కడ మనం బీసీలు అంటాం. అటు ఉత్తర భారతదేశంలో ఇటు దక్షిణ భారతదేశంలో ఒక నిశ్శబ్ద విప్లవం జరుగుతూ ఉన్నది. బీసీలందరూ 1989-90 తర్వాత వచ్చినటువంటి మండల్ కమిషన్ తరువాత సుమారు 35 సంవత్సరాలు గడిచిన తరువాత ఈరోజు అసలు 35 సంవత్సరాలలో తమకు ఉద్యోగ అవకాశాల, విద్యా అవకాశాల, సామాజిక, ఆర్థిక, రాజకీయ అవకాశాలు ఎంతవరకు పొందినాం, ఇంకా ఏమి పొందాల్సినవి ఉన్నవి అనే విషయాల మీద చాలా పెద్ద ఎత్తున ఓబీసీ, బీసీ యువత, బీసీలు బాగా చర్చిస్తున్నారు. సో వాటన్నిటిని పొందుపరచి రాబోయే సమయంలో బీసీలు ఎలాంటి ఉద్యమాలు చేయాలి, ఏ విషయాల మీద ప్రభుత్వాలని, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలని ఏ విషయాల మీద తమ హక్కుల కోసం పోరాడాలి, ఐకమత్యం రావాలి అనే విషయాలన్నిటినీ పేర్కొని ఈ పుస్తకంలో పొందుపరచడం జరిగింది. ఈరోజు మంచిర్యాల జిల్లాలో బీసీ పోరుబాట గౌరవనీయులు పెద్దలు శ్రీ పరికిపండ్ల నరహరి ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ మధ్యప్రదేశ్ గారు రచించినటువంటి ఈ యొక్క పుస్తక ఆవిష్కరణ, తెలుగు ఎడిషన్ పుస్తక ఆవిష్కరణని మంచిర్యాల జిల్లాలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి బీసీ కుల సంఘాల నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ముఖ్యంగా వారు ఈ బుక్లో బ్రిటిష్ కాలం నుండి నేటి వరకు బీసీలకు జరిగిన వివక్ష, రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో ఏ రకమైన వివక్ష జరిగిందో కూలంకషంగా దీంట్లో రాయడం జరిగింది. తర్వాత భవిష్యత్తులో బీసీలకు ఏం కావాలి, బీసీల మేనిఫెస్టో ఎలా ఉండాలని చెప్పి కూడా 9 విభాగాలుగా విభజించి ఈ యొక్క బుక్కును రాయడం జరిగింది. ఈ యొక్క బుక్కును ప్రతి ఒక్క బీసీలు చదివి 10 మందిని చైతన్యవంతులు చేసి కులాంతరంగా కులాలు అందరూ కలిసి కూడా ఐక్యతతోని రాజకీయ చైతన్యంగా ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ విచ్చేసినటువంటి అందరికీ ఈరోజు